హలో గైస్, ఎట్లున్నారు అందరూ? స్వాగతం టు అ బ్రాండ్ న్యూ వీడియో. నాకు తెలుసు అసలు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఇప్పుడే జిమ్ స్టార్ట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి జిమ్కి వెళ్ళంగానే జిమ్లో ఉన్న మనుషుల్ని చూసి, దాంట్లో ఉన్న ఎక్విప్మెంట్ని చూసి, వాళ్ళు యూజ్ చేసే టర్మినాలజీని చూసి చాలా ఓవర్వెల్మింగ్ అనిపిస్తుంటుంది అనమాట. అరే మనం ఇక్కడ బిలాంగ్ చేయమేమో, మనకి సెట్ అవ్వదేమో అని చెప్పి చాలా భయాలు ఉంటాయి. మీలాగే అక్కడ ఉండే ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ మీ ఒకప్పుడు ఇలాగే స్టార్ట్ చేసిన వాళ్ళం. మాకు కూడా స్టార్టింగ్లో ఏం చేయాలో ఏం ఫిగర్ అవుట్ చేసుకోలేకపోతుండే. ఎప్పుడైతే మనం కంటిన్యూస్గా వెళ్తుంటామో మనం హ్యాబిచువేట్ అయిపోయి అన్నీ అలవాటు అయిపోయి మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాం. అండ్ మీరు ఫస్ట్ డే వెళ్ళంగానే మిమ్మల్ని తక్కువ చూస్తారు, మిమ్మల్ని ఏదో ఏడిపిస్తారు అన్నట్టు మీరు అనుకోవద్దు. ఎవ్వరు అట్లా ఏం చేయరు. జిమ్ కమ్యూనిటీ అనేది నన్ను అడిగితే చాలా మంచి కమ్యూనిటీ. మీరు మీ పిఆర్ అచీవ్ చేస్తారంటే చాలామంది హెల్ప్ చేయడానికి చూస్తారు, మిమ్మల్ని చీర్ చేయడానికి చూస్తారు. సో ఈ వీడియోలో కంప్లీట్ జిమ్ బిగినర్ గైడ్ ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. సో మీరు దీన్ని బ్లైండ్గా ఫాలో అయితే కూడా మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో మీరు ఎక్కువ హైరాన్ అవ్వాల్సిన అవసరం లేదు. సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్. అలాగే ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చి అంటే లైక్ చేయండి, సో దాట్ ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మందికి హెల్ప్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సో దాట్ మన కమ్యూనిటీ ఇంకా గ్రో అవుతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఒక మంచి డాక్టర్ని కన్సల్ట్ చేయడం. ఎందుకంటే మీకు ఏమైనా ప్రీవియస్గా కండిషన్స్ ఉన్నాయనుకోండి, మీరు ఎప్పుడైతే మీ జిమ్కి వెళ్తారో మీ డాక్టర్స్ దగ్గర కొంచెం సజెషన్స్ తీసుకుంటారో అండ్ మీ ట్రైనర్కి మీ కండిషన్ గురించి పక్కా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దాట్ మీకు ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నా వాళ్ళు సప్లిమెంటేషన్స్ చెప్తారు. మీకు ఏమైనా యూరిక్ యాసిడ్ ఇష్యూస్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే ట్రైనర్ మీకు డైట్ కానీ లేకపోతే వర్కౌట్స్ కానీ దానికి బేస్ చేసుకొని సజెస్ట్ చేస్తారనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఒక జిమ్కి అని ఒక ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేసే ముందు మీ హెల్త్ కండిషన్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. ఒక నార్మల్ బ్లడ్ చెకప్ అండ్ నేను కింద నేమ్స్ కూడా పెడతా, ఆ టెస్ట్లు చేయించుకోవడానికి చూడండి. సో దాట్ మీకు ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నా ఏమైనా ఉన్నా మీరు సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే మీరు జిమ్కి వచ్చేది హెల్త్ సెట్ చేసుకోవడానికి. కాబట్టి మీరు ఎప్పుడైతే ఇలా ఒక చెకప్ చేయించుకుంటారో మీరు ఇంకా సెట్ అయిపోతారు. సెకండ్ వచ్చేసి మీ ఫస్ట్ డే అనమాట. మీరు ఎప్పుడైతే జిమ్కి వెళ్తారో హెవీ వెయిట్స్ వెళ్ళడానికి లేకపోతే అన్ని వర్కౌట్స్ చేయడానికి ప్లాన్ చేసుకోకండి. బేసిక్ బాడీ వెయిట్ వర్కౌట్స్ చేయడానికి చూడండి. లైట్ స్వెట్ మోర్ దెన్ ఎనఫ్, అంతేగాని ఎగ్జాస్ట్ అయిపోయేలాగా వర్కౌట్ చేయకండి. అండ్ జంపింగ్ జాక్స్, హెచ్ఐటి మూమెంట్స్ హెవీగా చేయకండి. చాలామందికి సెన్సేషన్స్ వచ్చి పడిపోతుంటారు, వామిట్ చేస్తుంటారు. కాబట్టి ఫస్ట్ డే కుదిరినంత వరకు లైట్గా పెట్టుకోవడానికి చూడండి. థర్డ్ పాయింట్, ఏ వర్కౌట్స్ చూస్ చేసుకోవాలి అని చెప్పి. మోస్ట్లీ బాడీ వెయిట్ వర్కౌట్స్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్. అది కాకుండా మెషిన్స్ మీద వర్కౌట్ చేయడానికి చూడండి. చెస్ట్ ఫ్లైస్, చెస్ట్ ప్రెస్ ఇలాంటి మెషిన్స్, షోల్డర్ ప్రెస్ ఇలాంటి మెషిన్స్ మీ జిమ్లో అవైలబుల్ ఉంటే అవి చేయడానికి చూడండి. సో దాట్ మీకు వర్కౌట్స్ కొంచెం ఈజీగా ఉంటాయి. ఎందుకంటే మెషిన్స్ కాబట్టి కొంచెం డిజైన్ చేసేది అలా ఉంటుంది అనమాట, ఎవరైనా వర్కౌట్ చేసుకోవడానికి. కాబట్టి మెషిన్స్ని ఫస్ట్ ప్రిఫర్ చేయడానికి చూడండి. ఫోర్త్ పాయింట్, డైట్ అనమాట. మీ న్యూట్రిషన్ని మీరు ఎప్పుడైతే జిమ్ స్టార్ట్ చేస్తారో ఇమ్మీడియట్గా మీరు డైట్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ బాడీ ఇప్పటి వరకు ఒక డిఫరెంట్ ఫుడ్కి అలవాటు పడిపోయి ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే హెల్దీ ఫుడ్ తింటారో లేకపోతే సడన్గా మీ డైట్ ప్లాన్ మొత్తం చేంజ్ చేస్తారో మీరు చాలా హంగ్రీ ఫీల్ అవ్వడం అండ్ ఏమన్నా బ్లోటింగ్ ఇష్యూస్ ఇట్లాంటివి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మీరు హెల్దీ ఫుడ్ తింటారు కదా అని చెప్పి మీ బాడీ అడాప్ట్ చేసేసుకుంటుంది ఇమీడియట్గా అని కాదు. కాబట్టి ఏదైనా సరే మెల్లగా ఇంక్లూడ్ చేయడానికి చూడండి. ఒకవేళ మీరు డైట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే కొంచెంగా ప్రోటీన్ ఇంటేక్ ఫస్ట్ స్టార్ట్ చేయండి. ప్రోటీన్ ఇంటేక్ మెల్లగా పెంచుకుంటూ వెళ్తూ దాని తర్వాత మ్యాక్రోన్యూట్రియన్స్ మొత్తం బ్యాలెన్స్ అయ్యేలాగా మీ డైట్ ని ప్రిపేర్ చేసుకోండి. ఇంకా కొంతమంది ఉంటారు అనమాట, మేము ఎన్ని రోజులు జంక్ తిన్నాము, మేము ఎట్లా ప్రాపర్ డైట్ లకి రావాలి అని చెప్పేసి అడుగుతారు. వాళ్ళకి నా సజెషన్ ఒకటే, సపోజ్ మీరు ఎన్ని రోజులు జంక్ ఫుడ్ తిన్నారు, ఇప్పుడు హెల్దీ డైట్ లకు వద్దాం అనుకుంటున్నారు అంటే ఒకటేసారి రాకుండా స్టార్ట్ విత్ బ్రేక్ఫాస్ట్. హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినడానికి చూడండి. దాని తర్వాత వీక్ హెల్దీ లంచ్ తినడానికి చూడండి. దాని తర్వాత ఈవినింగ్ స్నాక్ ఆర్ డిన్నర్ హెల్దీగా తినడానికి చూడండి. ఇలా వీక్ బై వీక్ ఆర్ డేస్ బై డేస్ మీరు ఎప్పుడైతే హెల్దీగా మీల్స్ని తినడం అలవాటు చేస్తుంటారో మీ బాడీకి ఆటోమేటిక్గా మీ బాడీ అడాప్ట్ చేసుకొని రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంటుంది అనమాట. కాబట్టి మీరు ఇమీడియట్గా డైట్ స్టార్ట్ చేసేసి చింపుకోవాల్సిన అవసరం లేదు. మెల్లిగా స్టార్ట్ చేసి ప్రాపర్గా ప్రోగ్రెస్ చేస్తూ వెళ్ళండి. ఫిఫ్త్ పాయింట్, ఎక్స్పెక్టేషన్స్ అనమాట. మనం జిమ్కి వస్తున్నాం, మనం ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాం అని అంటే రియలిస్టిక్ గోల్స్ పెట్టుకోవాలి. నాకు తెలుసు ఇంటర్నెట్ అనేది చాలా వాస్ట్ ఉంటుంది, అందరూ చాలా థింగ్స్ చెప్తుంటారు అనమాట. మేము 1 వీక్లో 1 మంత్లో ఇంత ట్రాన్స్ఫార్మ్ చేసినాం అంత ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం అని చెప్పి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ బాడీ చిన్నప్పటి నుంచి మీరు ఎన్నో జంక్ ఫుడ్స్ కానీ ఎన్నో తినుంటారు. కాబట్టి మీ బాడీకి మీ మెటబాలిజం, మీ సిస్టమ్ అంతా సెట్ అవ్వడానికి కొంచెం టైం ఇవ్వండి. మీరు ఎప్పుడైతే ఆ ప్రాపర్ టైం ఇస్తారో బాడీ మెల్లిమెల్లిగా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంటుంది. కాబట్టి ఒక రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి. ఒక 12 వీక్స్ పెట్టుకోండి. 12 వీక్స్లో మీకు బాడీ చేంజెస్ రావడం స్టార్ట్ అవుతుంది. అండ్ 4 to 6 మంత్స్లో మీరు మీ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎంతో అంత అచీవ్ చేయగలుగుతారు. ఇంతేగాని
1 వీక్లో వర్కౌట్ అయిపోతుంది లేకపోతే 1 మంత్లో వర్కౌట్ అయిపోతుంది అన్న అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఎందుకంటే మీకు ఎప్పుడైతే మీరు అనుకున్న రిజల్ట్స్ రావట్లేవో దెన్ మీరు జిమ్ క్విట్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. నేను చాలామందిని అట్లా చూసిన. కాబట్టి ఒక రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి, దాన్ని టువర్డ్స్ వర్క్ చేస్తూ ప్రోగ్రెస్ చేస్తూ వెళ్ళొచ్చు. 6 పాయింట్ హైరే ట్రైనర్. ఎందుకంటే చాలా మందికి జిమ్ అనేది అస్సలు అలవాటు ఉండదు, అసలు నాలెడ్జ్ కూడా ఉండదు అనమాట. మనమంతా మన లైఫ్లో బిజీగా ఉంటాం. కాకపోతే మనం ఎప్పుడైతే ఒక ట్రైనర్ని ఇనిషియల్ స్టేజెస్లలో లైక్ 1 మంత్ ఆర్ 3 మంత్స్ మనం హైర్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళకు ఉండే నాలెడ్జ్లో మనకి కుదిరినంత మనం తీసుకోగలగాలి. అంతేగాని పైసలు కట్టినాం కదా వదిలేస్తున్నాం కదా అన్నట్టు ఉండకుండా, మీరు ఎంత డబ్బులు కట్టినా దానికి ఇంకా రెట్టింపు మీరు గ్రాస్ప్ చేసుకునేటట్టు ఉండాలి. నాలెడ్జ్ని కానీ వాళ్ళ స్కిల్స్ని కానీ గ్రాస్ప్ చేసుకునే టైప్లో ఉండాలి మనం. అండ్ ఈ 1 మంత్లో కానీ లేకపోతే 3 మంత్స్లో కానీ మనం ఎప్పుడైతే వాళ్ళకి పీటీ కడతామో గుర్తుపెట్టుకొని మీరు పే చేస్తుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్కి. వాళ్ళు ఇయర్స్లో నేర్చుకున్నది మీరు మంత్స్లలో నేర్చుకోవడానికి మీరు పే చేస్తున్నారు. మీరు ఎప్పుడైతే వాళ్ళకి ఇయర్స్లో ఉన్న ఎక్స్పీరియన్స్ని మీరు గ్రాస్ప్ చేసుకొని ఇట్లా ఒక సిస్టమ్ బిల్డ్ చేసుకుంటారో మీకు మీ ట్రాన్స్ఫర్మేషన్లో చాలా హెల్ప్ అవుతుంది అనమాట. నన్ను అడిగితే మీ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట మీరు మీ మీదే చేసుకోగలిగింది. ఎందుకంటే నాలెడ్జ్ అనేది పోదు. ఇక్కడ వాళ్ళకున్న అడ్వాన్స్ నాలెడ్జ్ని మీరు బిగినర్ స్టేజ్లో తీసుకోగలుగుతారు. వాళ్ళు 5 ఇయర్స్లో చేసిన బాడీని మీరు 3 ఇయర్స్లో కూడా చేయొచ్చు, ప్రాపర్గా ట్రైన్ చేయగలిగితే మాత్రం. నోట్ దిస్ పాయింట్, నేను మళ్ళీ చెప్తున్నా. ఇంకా ఫాస్టర్ రిజల్ట్స్ మీరు పొందొచ్చు. 7th పాయింట్, హైజీన్గా ఉండండి. మీరు ఎప్పుడైతే జిమ్కి వెళ్తారో స్నానం చేసి వెళ్ళండి. ఎందుకు స్వెట్టే పడుతుంది కదా మనకు అక్కడికి వెళ్ళినాక అని కూడా అనొచ్చు. మనం డే అంతా వర్క్ చేసి లేకపోతే బయట తిరిగి చాలా స్వెట్ వచ్చేసి ఉంటుంది మనకి. మనం ఆల్రెడీ స్వెట్ అయిపోయి ఉంటాం కాబట్టి బ్యాడ్ స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. మీరు ఎప్పుడైతే వర్కౌట్ చేస్తున్నారో మోస్ట్లీ మళ్ళీ మీరు స్వెట్ రిలీజ్ చేస్తారు కాబట్టి ఇంకా బ్యాడ్ స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఆ జిమ్ ఎన్విరాన్మెంట్లో మీకు మీ పక్కన ఉన్న వాళ్ళకి అందరికీ డిస్కంఫర్టే ఫీల్ అనిపిస్తుంది. ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయండి, ఒక నాప్కిన్ క్యారీ చేయండి, కుదిరితే జిమ్ బ్యాగ్ కూడా క్యారీ చేయండి. దీనివల్ల మీరు యాక్సెసరీస్ ఏమన్నా ఉన్నా కూడా క్యారీ చేయడానికి ఈజీ ఉంటాయి అండ్ ఎక్కడ పోగొట్టుకోకుండా సేఫ్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కుదిరితే ఒక పర్ఫ్యూమ్ కూడా వాడండి, సో దాట్ మీకు కానీ మీ పక్కన వర్కౌట్ చేసే వాళ్ళకి కానీ ఒక ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. అండ్ ఫైనల్ టేక్ అవేగా నేను చెప్దాం అనుకుంది ఏంటంటే, మీరు ఒకవేళ మీ 20స్లో కానీ మీ 30స్లో కానీ మీ 40స్లో కానీ మీరు జిమ్ స్టార్ట్ చేస్తున్నారు అండ్ మీరు బిగినర్స్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు అని అంటే, లెట్ మీ సే దిస్, నేను ఈ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో వాళ్ళని అందరినీ ట్రైన్ చేసిన. కొంతమంది 40లో స్టార్ట్ చేస్తారు, కొంతమంది 50లో స్టార్ట్ చేస్తారు అండ్ కొంతమంది 16స్లో కూడా స్టార్ట్ చేస్తారు. సో మీరు ఎక్కడ స్టార్ట్ చేసినా మీరు వెనకాల ఉన్నా, నేను ముందున్నా, నేను ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నా, నేను లేట్గా స్టార్ట్ చేస్తున్నా అన్నట్టు పెట్టుకోకండి. మీరు మీ మీద టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అంటే దట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని అడిగితే. మీరు ఎక్కడ స్టార్ట్ చేసినా ఓవర్వెల్మింగ్ ఫీల్ అవ్వకండి. అన్ని స్టార్టింగ్లో ఇబ్బందిగానే ఉంటాయి, మెల్లిమెల్లిగా అలవాటు అవుతున్న కొద్దీ మీకే రిజల్ట్స్ కనిపిస్తాయి అండ్ ఇంకా మోటివేషన్ వస్తుంది. మీరు ఒకవేళ స్టార్ట్ చేద్దాం వద్దా అన్న జోన్లో ఉంటుంటే పక్కా స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ ట్రై చేయండి ఇది మనకు సెట్ అవుతుందా లేదా అని చెప్పి. సెట్ అయింది అనుకోండి మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సెట్ అవ్వకపోతే అదొక ఎక్స్పీరియన్స్ లాగా మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎనీ విచ్ వే వీఆర్ విన్నింగ్, రైట్? సో యా, ఎప్పటి నుంచో వీడియో చేద్దామని అనుకుంటుండే బట్ ఇప్పుడు కుదిరింది. ఐ హోప్ ఐఎమ్ బ్రింగింగ్ సమ్ వాల్యూ టు దిస్ ఛానల్ అండ్ టు మై ఆడియన్స్. సో ఈ వీడియో కిందే మళ్ళీ నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అండ్ యూ నో ద డ్రిల్, రైట్? బీ ప్రొడక్టివ్, వర్క్ హార్డ్ అండ్ ఇగ్నోర్ ద నాయిస్. నాట్ డన్ yet.